బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాక్ కాల్పుల్లో మరో జవాన్ వీరమరణం పొందాడు. జమ్మూలో పాక్ జరిపిన కాల్పుల్లో జవాన్ సచిన్ యాదవ్ రావు వనాంజే మృతి చెందారు. సచిన్ యాదవ్ రావు వనాంజే స్వస్థలం మహారాష్ట్ర తెలంగాణ బార్డర్లోని నాందేడ్ జిల్లా తమ్లూర్. ఇవాళ స్వస్థలానికి సచిన్ యాదవ్ రావు వనాంజే పార్థివ దేహం తీసుకురానున్నారు. పాకిస్తాన్ యుద్ధం చేస్తోంది, కానీ పాకిస్తాన్ ఎదురుబడి కాల్చేంత ధైర్యం కానివ్వండి, అంత సాహసం కానీ చేయకుండా ఏదైతే మనం గతంలో నుంచి కూడా చూస్తున్నామో దొంగ దెబ్బ తీసే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే భారత్ చేస్తున్న యుద్ధం అయితే పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదుల మీద అయితే పాకిస్తాన్ చేస్తున్న యుద్ధం మాత్రం భారత జవాన్ల మీద, అలాగే భారత్లో ఉన్న సామాన్య ప్రజల మీద. అలాంటిదే మనం చూస్తున్నాము. నిన్న ఒక వీరమరణాన్ని మనం విన్నాము, ఇవాళ మరొక వీరమరణం కూడా జరిగింది. జమ్మూలోని పాక్ జరిపిన కాల్పుల్లో యాదవరావు పరాజయ చనిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆయన వీరమరణం అన్నది ఎట్టి పరిస్థితుల్లోనూ వృధాగా పోదు అన్నది గతంలోనే మనం చెబుతూ ఉన్నాము. ఇప్పుడు తీస్తున్న ఒక్కొక్క ప్రాణానికి 100 ప్రాణాలు తీసేంత కెపాసిటీ భారతదేశం దగ్గర ఉంది. అయినా సరే భారత్ ఇప్పటికీ సంయమనం పాటిస్తోంది. భారత్ అన్నది కేవలం ఉగ్రదాడికి సంబంధించి ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తున్న పాకిస్తాన్ ఆర్మీ కానివ్వండి, వాటికి సంబంధించిన ఆర్మీ బేస్ల మీద, ఎయిర్ బేస్ల మీద మాత్రమే దాడి చేస్తుంది తప్ప సామాన్యులను చంపే ప్రయత్నం అయితే చేయట్లేదు. బట్ అదే సందర్భంలో పాకిస్తాన్ ఒకవేళ ప్రశ్న అడిగితే సమాధానాన్ని గట్టిగా చెప్పే ప్రయత్నం చేస్తోంది. అది సరిహద్దుల్లో ఉన్న ఆర్మీకి సంబంధించిన రేంజ్ల మీద అయితే కాల్పులు జరుపుతున్నారో వాళ్ళకి ధీటైన జవాబు చెప్తోంది. ఓవైపు మోటార్లతోనూ మరోవైపు బుల్లెట్లతోనూ విరుచుకుపడుతున్నా సరే భారత్ వాళ్ళకి గట్టి సమాధానం చెప్తోంది. కాబట్టి ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. అంతేకాకుండా ఇప్పటికే మనం చూస్తున్నాము, భారత్ అన్నది యుద్ధానికి సిద్ధమైపోతుంది. దానికి సంబంధించిన బెటాలియన్లు ఇప్పటికే తరలిస్తున్న నేపథ్యంలో ఎప్పుడైనా సరే పూర్తి స్థాయిలో యుద్ధానికి దిగితే అప్పుడు లెక్క చూసుకోవడం మాత్రమే పాకిస్తాన్ పని అవుతుంది. మనకి